వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దిన వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథంలో 16వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. యథార్థవంతులను బలపరచడానికి ఆయన పని దృష్టి లోకమంతటా సంచరిస్తుందని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుని యందు యథార్థంగా జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా బలపరచడానికి దేవుడు తన పని దృష్టి లోకమంతటా సంచరిస్తుందని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదనమాట అండి. ఎందుకంటే యథార్థంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, యథార్థంగా ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉంటారో, యథార్థంగా దేవుని ఎవరైతే మహింపరుస్తూ ఉంటారో, యథార్థంగా దేవుని ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు బలపరుస్తూ ఉంటారు అనమాట అండి. యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలండి, యథార్థంగా మాట్లాడాలి. వాళ్ళు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. యోబు గ్రంథం 1-2 అధ్యాయాలు మనకు చూసుకున్నట్లయితే చక్కగా యోబు గారు దేవునికి ఎలా కనపడ్డాడండి? యథార్థవంతుడిగా కనపడ్డాడని చెప్పేసి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అనమాట యోబు గారి మీద. కనుక యథార్థవంతుడిగా జీవించాడండి. ఆయన చక్కగా యథార్థవంతుడిగా దేవుని ఆరాధించాడండి. యథార్థవంతుడిగా శ్రమలకు కానీ, శోధనలకు కానీ, ఇబ్బందులకు కానీ, ఇట్లా దేనికి కూడా భయపడకుండా దేవుణ్ణి యథార్థవంతుడిగా దేవుని మహింపరిచాడు. కనుక దేవుడు యోబు గారిని దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి పోయిందని మరలా రెట్టింపు తిరిగి సంపాదించుకునే స్థితి ఆయనకి దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా దేవుని యథార్థంగా ఆరాధించినట్లయితే, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించి దేవుని కృపను మనము పొందుకోవాలన్నమాట అండి. అలా ఎవరైతే పొందుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుడు దీవిస్తూ ఉంటాడండి, ఆశీర్వదిస్తూ ఉంటాడండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. మనందరము కూడా దేవుని యథార్థంగా ఆరాధించి చక్కగా మనందరం కూడా బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని పొందుకుని, దేవుని యొక్క కృపను పొందుకుని, దేవుని యొక్క దీవెని పొందుకుని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవర్షంగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుడి పిల్లలు కనుక అందరము కూడా దేవుని మాట విందాం, యథార్థంగా జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామా? దేవుని మాట వింటారా? జీవిస్తారా? యథార్థంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? అయితే తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. పిల్లలందరూ తండ్రి యథార్థంగా ప్రభా నిన్ను ఆరాధించి యోగ్యతను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. పిల్లలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఎవరికి కాల్చాహం వారికి దయచేయండి. చిన్నలను పెద్దలను ఎవరైనా వృద్ధులను దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలను దండిస్తున్నారు, బాలింతలను దండిస్తున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం బిడ్డలను తండ్రి ప్రభావ, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, అలాగే తండ్రి ప్రభావ, అలాగే అనారోగ్యంతో బాధపడుచున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని, కూలి పని చేస్తున్న వారిని తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రభావ 1 by 1 దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన వారికి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. అందరినీ పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. సర్వశక్తి గల దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదనైనా సమస్తమైన సాధ్యపరిచే దేవుడు ప్రభు తండ్రి. బిడ్డలందరూ ప్రభా నేను యథార్థంగా స్తుతించి ఆరాధించి మహింపరిచి ఘనపరిచి తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకుని దండిస్తున్న ప్రభావ హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. అలాగే ప్రభా బిడ్డలందరికీ ప్రభా మంచి ఆరోగ్యం దయచేసి బిడ్డలందరూ క్షేమకరమైన జీవితాన్ని ఇచ్చి హాయిగా తండ్రి జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన దయచేయండి. మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రశ్న వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన మహావిచ్చులను బట్టి మనందరము కూడా దేవుని యథార్థంగా ఆరాధిద్దాం, యథార్థంగా గణపరుద్దాం, యథార్థంగా దేవుణ్ణి మహింపర్దామండి. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవించి మన కోసం మనం ప్రార్థన చేసుకోకుండా పక్కవారి కోసం, ఎదుటి వారి కోసం, ఇతరుల కోసం, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేసి మనం కూడా ప్రార్థన చేసుకుని యోగ్య దేవుడు మనందరికీ దయచేయను గాక. ఎందుకంటే మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా ఇతరుల కోసం ప్రార్థన చేసి మన కోసం ప్రార్థన చేసుకునే యోగ్యత కలిగి ఉండే స్థితిని కలిగి ఉందామా? ఏమంటారండి? దేవుడు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయను గాక. ఆమె